నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని పొంగనూరు ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్, రక్తనిధి ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్, నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ భార్గవ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రక్తదాతలకు మోహన్ రెడ్డి తన సొంత ఖర్చుతో జ్యూస్లు, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేయగా ఆసుపత్రి సిబ్బంది ఆయనను అభినందించారు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పొంగనూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఇక్కడ అనేక మంది రక్తదానం చేయడానికి ముందుకొచ్చి కార్యక్రమం చాలా విజయవంతంగా సాగిస్తున్నారు. మదనపల్లి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో, పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారి సహకారంతో, అలాగే యారమ్మ గారి సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా రక్తదానం చేయొచ్చు. ప్రతి ఒక్కరు, యువత మరియు పెద్దవాళ్ళు కూడా అందరూ వచ్చి రక్తదానం స్వచ్ఛందంగా చేస్తూ ఇక్కడ ఎంతో సంతోషంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే వన్ స్పెషల్ మెన్షన్ గా మన ఇక్కడ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళంతా వారు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ భార్గవి సిస్టర్ అనే స్టాఫ్ గారు, వాళ్ళ భర్త గారు కూడా, సార్ మోహన్ రెడ్డి సార్ కూడా వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి, మరియు ఆయన తరపు నుంచి కూడా రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి ఈ పండ్లు, ఇంకా జ్యూస్ వంటి రసాయనాలు ఇవి కూడా ఆయన చేతుల మీదుగా అందిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే ప్రతి ఒక్కరూ వచ్చి ముందుకొచ్చి మీ విలువైన రక్తదానం చేసి మీ ఒక్క రక్తదానంతో నలుగురు ప్రాణాలను కాపాడే వారిగా మీ వంతు సాయం అందించాలని కోరుతున్నాము. అలాగే ఎవరైనా సరే రక్తదానం చేస్తే వారికి కూడా, వారి దేహానికి కూడా, వారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. ఎవరైనా సరే 3 నెలల నుంచి 6 నెలల లోపు ఎవరైనా రక్తదానం చేయొచ్చు. ఎన్నిసార్లు రక్తదానం చేస్తే అంత మంచిది మన శరీరానికి కూడా. మీరు చేసిన ఈ రక్తదానానికి బదులుగా ఒక సర్టిఫికేట్ కూడా ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా కూడా మీరు మీ సొంత వాళ్ళకి కానీ, ఎవరికైనా ఆపదలో ఉన్న వారికి కానీ, అవసరం ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి రక్తాన్ని అందించేలాగా ఉపయోగపడుతుంది. మెయిన్ గా గర్భిణీ స్త్రీలకు, ప్రమాదాల్లో, ఎమర్జెన్సీ సమయాల్లో రక్తం అవసరమైన వారికి, రక్తానికి సంబంధించిన ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా మనం చేసే రక్తదానం అనేది పనికొస్తుంది. ఇలా రక్తదానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. సో కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. నా పేరు హరికృష్ణ, మాది పొంగనూరు అండి. ఇది నేను 14వ అండి బ్లడ్ డొనేషన్ ఇవ్వడము. నాతో పాటు ఈరోజు మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. వాళ్ళు సైనిక్ స్కూల్లో చదువుతారు. సో వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి తీసుకొని వచ్చాను. ఎందుకంటే రక్తం, బ్లడ్ విలువ ఏంటి అనేది మా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకసారి ఒకరికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో రక్తం కోసం చాలా సఫర్ అవ్వాల్సి వచ్చిందండి. ఆ రోజు రక్తం విలువ తెలిసింది కాబట్టి 2004లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం డొనేషన్ ఎక్కడ జరిగినా కూడా వాలంటరీగా పార్టిసిపేట్ చేసి నేను రక్తదానం ఇస్తున్నానండి. అందుకని నేను కోరుకునేది ఒకటే, అందరికీ విన్నవించుకునేది ఒకటే, 18 ఏళ్ళు పూర్తి పడిన వాళ్ళు ఎవరైనా కానీ, 60 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వవచ్చును. ఎక్కడైనా కానీ బ్లడ్ క్యాంపెయినింగ్ జరిగితే తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే.